గుడ్ ఫ్రైడే నిశ్శబ్ద ఆరాధన. చాలా దేశాల్లో గుడ్ ఫ్రైడే రోజున టెనెబ్రే అంటే చీకటి అని ఆరాధన చేస్తారు. చర్చిలో వెలుగుతున్న కొవ్వొత్తులను ఒక్కొక్కటిగా ఆర్పేస్తారు. చివరగా మిగిలిన ఒక కొవ్వొత్తును యేసును సూచించేది తీసుకెళ్లి దాచిపెడతారు. ఆ సమయంలో ఒక పెద్ద శబ్దం చేస్తారు, స్ట్రెపిటస్. ఇది భూకంపానికి లేదా సమాధిరాయిని దొర్లించడానికి సంకేతం. ఆ తరువాత చర్చ్ అంతా నిశ్శబ్దంగా మారుతుంది. క్రాస్ బన్స్, వీటిపై ఉండే ప్లస్ గుర్తు శిలువకు సంకేతం. లోపల ఉండే మసాలా దినుసులు, స్పైసెస్, యేసు దేహానికి పూసిన సుగంధ ద్రవ్యాలకు గుర్తుగా భావిస్తారు. చేదు ఆకుకూరలు. కొంతమంది ఈ రోజున చేదుగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. ఇది యేసు అనుభవించిన శ్రమలకు ప్రతీక. 6 గంటల వేదన. యేసును ఉదయం 9 గంటలకు సిలువ వేయగా మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన ప్రాణంతో ఉన్నారు. ఈ 6 గంటల సమయం చరిత్రలో అత్యంత కీలకమైనది. మొదటి 3 గంటలు మనుషుల అవహేళనలు, దెబ్బలతో గడిస్తే చివరి 3 గంటలు ప్రపంచమంతా చీకటి కమ్మి ప్రకృతి కూడా విలపించింది. శిలువపై యేసు కాళ్లు విరగ్గొట్టకపోవడం. రోమన్ సైనికులు శిక్ష అనుభవించేవారు త్వరగా చనిపోవాలని వారి కాళ్లు విరగ్గొట్టేవారు. కాని యేసు అప్పటికే మరణించాడని గమనించి ఆయన కాళ్లు విరగ్గొట్టలేదు. ఇది బైబిల్ ప్రవచనాల ప్రకారం ఆయన ఎముకలలో ఒక్కటియూ విరవబడదు అనే మాటను నెరవేర్చినట్లయ్యింది. మేకులకు బదులు తాడు. సాధారణంగా రోమన్లు నేరస్తులను శిలువకు తాళ్లతో కట్టేవారు. కాని యేసు విషయంలో మాత్రం చేతులకు కాళ్లకు పెద్ద మేకులు కొట్టారు. ఇది ఆయనపై వారు చూపించిన విపరీతమైన ద్వేషానికి మరియు క్రూరత్వానికి నిదర్శనం. ముళ్ల కిరీటం వెనుక అర్థం. సైనికులు యేసును రాజు అని పరిహసిస్తూ ముళ్లతో అల్లిన కిరీటాన్ని ఆయన తలపై గుచ్చారు. ఆ ముళ్ళు సుమారు 1 నుండి 2 అంగుళాల పొడవుండి నేరుగా పుర్రెలోకి దిగిపోయాయి. చారిత్రక విశ్లేషణ ప్రకారం ఆ కాలంలో పారాకాంత అనే ముళ్ల చెట్ల నుండి ఆ కిరీటాన్ని తయారుచేసి ఉండవచ్చు. పురావస్తు శాస్త్రం. షియాడ్, ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్. ఇటలీలోని ట్యూరిన్ నగరంలో ఒక పురాతన నారవస్త్రం ఉంది. దీనిని ట్యూరిన్ ష్రౌడ్ అంటారు. యేసు మరణించిన తర్వాత ఆయన దేహాన్ని చుట్టిన వస్త్రం ఇదేనని చాలామంది నమ్ముతారు. దీనిపై ఒక మనిషి ముఖం మరియు గాయాల గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి. దీనిపై ఇప్పటికీ అనేక శాస్త్రీయ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. యూదుల పండుగైన పస్కా, పాస్ ఓవర్ సమయంలోని యేసు బలి కావడంలో ఒక విశేషముంది. పస్కా పండుగలో గొర్రెపిల్లను బలి ఇచ్చినట్లే మానవాళి పాపాల కోసం యేసు దేవుని గొర్రెపిల్లగా బలి అయ్యాడు. విచారణలో నిశ్శబ్దం. యేసును విచారిస్తున్నప్పుడు ఆయనపై అనేక అబద్ధపు సాక్ష్యాలు చెప్పారు. కాని యేసు చాలా వరకు మౌనంగానే ఉన్నారు. అప్పుడు పిలాతు, నీవు నాకు సమాధానం చెప్పవా? నిన్ను విడుదల చేయడానికి లేదా సిలువ వేయడానికి నాకు అధికారముందని నీకు తెలియదా అని అడిగినప్పుడు యేసు, పైనుండి నీకు ఇయ్యబడితేనే తప్ప నాపై నీకు ఏ అధికారమూ లేదు అని సమాధానమిచ్చారు. ఒక ఖైదీగా ఉండి కూడా అంతటి అధికారంతో మాట్లాడటం చరిత్రలో అరుదైన విషయం. ఆ కాలపు రోమన్ శిలువలు. ఆర్కియలాజికల్ ఎవిడెన్స్. చాలామంది శిలువ అనేది టీ ఆకారంలో ఉంటుందని భావిస్తారు. కాని చరిత్రకారులు మరియు పురావస్తు పరిశోధనల ప్రకారం రోమన్లు రకరకాల శిలువలను వాడేవారు. క్రక్స్ కొమిస్సా టీ ఆకారంలో ఉండేది. క్రక్స్ ఇమ్మిస్సా మనం సాధారణంగా చూసే ప్లస్ ఆకారంలో ఉండేది. యేసు తలపైన నిందాపత్రం ఉంచారు కాబట్టి ఆయనను క్రక్స్ ఇమ్మిస్సా అంటే పైభాగం పొడవుగా ఉన్న శిలువపైనే శిలువవేశారని చరిత్రకారుల అభిప్రాయం. శిలువపై ఉన్నప్పుడు దప్పిగొనుచున్నాను. యేసు శిలువపై ఉన్నప్పుడు నేను దప్పిగొనుచున్నాను అని పలికారు. అప్పుడక్కడ ఉన్నవారు ఒక స్పంజిని చిరకలో ముంచి ఆయన నోటికి అందించారు. ఇది ఆయన శారీరక వేదనకు పరాకాష్ట. రోమన్ సైనికులు తమ దప్పిక తీర్చుకోవడానికి వాడే చౌకబారు ద్రాక్షారసాన్ని ఆయనకు అందించారు. సమాధికి వేసిన ముద్ర. యేసును సమాధి చేసిన తరువాత మతనాయకులు పిలాతు దగ్గరకు వెళ్లి
ఆయన బ్రతికి ఉన్నప్పుడు 3 రోజుల్లో తిరిగి లేస్తానని చెప్పాడు. కాబట్టి శిష్యులు ఎవరూ వచ్చి శవాన్ని ఎత్తుకుపోకుండా చూడండి అని కోరారు. దాంతో సమాధిరాయికి రోమన్ ముద్ర అంటే రోమన్ సీల్ వేశారు. ఆ ముద్రను ఎవరైనా తొలగిస్తే అది రోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నేరం చేసినట్లు భావించి మరణశిక్ష విధించేవారు. గుడ్ ఫ్రైడే మహిళల పాత్ర. యేసు సిలువ వేయబడినప్పుడు ఆయన శిష్యులందరూ భయపడి పారిపోయారు, ఒక్క యోహాను తప్ప. కాని మరియా మగదలేనే, క్లోపా భార్యయైన మరియా మరియు యేసు తల్లి మరియా సిలువ చెంతనే నిలబడ్డారు. ఆ భయంకరమైన సమయంలో కూడా వారు చూపించిన ధైర్యం చరిత్రలో గొప్పగా చెప్పుకోబడుతుంది. పవిత్ర శనివారం, హోలీ సాటర్డే. గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే రోజును పవిత్ర శనివారం అంటారు. చరిత్ర ప్రకారం ఈ రోజున యేసుదేహం సమాధిలో ఉంది. ఈ రోజును నిశ్శబ్ద దినంగా పాటిస్తారు. ఈస్టర్ సంతోషానికి ముందుండే అత్యంత నిశ్శబ్ద సమయం ఇది. రాజకీయ కోణం. మతానికి, రాజ్యానికి మధ్య పోరాటం. యేసును సిలువ వేయడం వెనుక కేవలం మతపరమైన కారణాలే కాకుండా బలమైన రాజకీయ కారణాలున్నాయి. పిలాతు సందిగ్ధత. రోమన్ గవర్నర్ పిలాతుకు యేసు నిర్దోషి అని తెలుసు. కాని నీవితనిని విడిచిపెడితే కైసరు స్నేహితుడవు కావు అని యూదులు బెదిరించడంతో తన పదవిని కాపాడుకోవడానికి పిలాతు అన్యాయమైన తీర్పు ఇచ్చాడు. దేశద్రోహం ముద్ర. యూదు మతనాయకులు యేసుపై మోపిన ప్రధాన నేరం ఆయన తనను తాను రాజు అని చెప్పుకుంటున్నాడని. ఇది రోమన్ చక్రవర్తికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటుగా చిత్రించారు. వైద్యపరమైన విశ్లేషణ. మెడికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ క్రూసిఫిక్షన్. ఆధునిక వైద్య నిపుణులు యేసు శ్రమలను విశ్లేషించినప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హెమటిడ్రోసిస్. గెత్సెమనే తోటలో తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల యేసు చెమట రక్తబిందువులుగా మారింది. దీనివల్ల చర్మం చాలా సున్నితంగా మారి కొరడా దెబ్బల నొప్పిని రెట్టింపు చేసింది. శ్వాస అందకపోవడం. ఆస్ఫిక్సియేషన్. సిలువపై వేలాడుతున్న వ్యక్తికి ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టమవుతుంది. గాలి పీల్చుకోవాలంటే మేకులు కొట్టిన కాళ్లపై శరీరాన్ని పైకి లేపాల్సి వచ్చేది. ఇది భయంకరమైన నరకయాతన. హార్ట్ ఫెయిల్యూర్, విపరీతమైన రక్తస్రావం, డీహైడ్రేషన్ మరియు శ్వాస సరిగ్గా అందకపోవడం వల్ల చివరకు గుండె ఆగిపోయి కార్డియాక్ రప్చర్ అని యేసు మరణించారని వైద్యులు భావిస్తారు. దేవాలయంలోని తెర చినిగిపోవడం. ఆధ్యాత్మిక లోతు. యేసు ప్రాణం విడిచినప్పుడు దేవాలయంలోని భారీ తెర పైనుండి క్రిందకు రెండుగా చినిగిపోయింది. తెర పరిమాణం. చరిత్రకారుల ప్రకారం ఆ తెర సుమారు 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉండి దాదాపు 4 అంగుళాల మందం ఉంటుంది. దానిని మనుషులు చించడం అసాధ్యం. అంతకుముందు కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్లే అవకాశం ఉండేది. ఆ తెర చినిగిపోవడమంటే యేసు బలియాగం ద్వారా సామాన్య మనిషికి కూడా దేవునితో నేరుగా సంబంధం ఏర్పడిందని అర్థం. విడువబడిన కుమారుడు. సిలువపై యేసు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని బిగ్గరగా కేకవేశారు. ఇది కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం నెరవేర్పు. లోకల్లోని పాపమంతా యేసుపై మోపబడినప్పుడు అత్యంత పవిత్రుడైన దేవుడు తన కుమారుడి నుండి ముఖాన్ని తిప్పుకున్నాడని, ఆ ఒంటరితనం యేసు అనుభవించిన అన్ని శ్రమల కంటే పెద్దదని ఆధ్యాత్మిక పండితులు చెబుతారు. ప్రాచీన రికార్డుల్లో చీకటి ప్రస్తావన. బైబిల్తో సంబంధం లేని అన్యజన చరిత్రకారులు కూడా ఆనాటి చీకటిని ప్రస్తావించారు. థాలస్ క్రీస్తు శకం 52లో రాసిన గ్రంథంలో యేసు మరణ సమయంలో సూర్యగ్రహణం పట్టిందని పేర్కొన్నాడు. ఫ్లెగాన్ 4వ శతాబ్దపు చరిత్రకారుడు కూడా ఆ సమయంలో ఒక భారీ సూర్యగ్రహణం సంభవించిందని, పట్టపగలే నక్షత్రాలు కనిపించాయని రాశాడు. సమాధిరాయి, ద రోలింగ్ స్టోన్. యేసును ఉంచిన సమాధిరాయి సుమారు 1.5 నుండి 2 టన్నుల బరువుంటుందని అంచనా. అంత పెద్ద రాయిని దొర్లించడం ఒక వ్యక్తికి సాధ్యం కాదు. అలాగే దానికి రోమన్ సైనికుల కాపలా ఉండటం ఆ సంఘటన యొక్క తీవ్రతను తెలియజేస్తుంది.
కొరడా దెబ్బల బీభత్సం దస్కార్జింగ్. రోమన్లు వాడే కొరడాను ఫ్లాగ్రమ్ అని పిలిచేవారు. దీనికి అనేక తోలుపట్టీలు ఉండి వాటి చివరన సీసం ముక్కలు లేదా పదునైన ఎముక ముక్కలు కట్టబడి ఉండేవి. యేసుకు 39 కొరడా దెబ్బలు వేశారు. ప్రతి దెబ్బ శరీరంపై పడినప్పుడు అది చర్మాన్ని మాత్రమే కాకుండా కండరాలను కూడా చీల్చివేసేది. చరిత్రకారుల ప్రకారం చాలామంది నేరస్తులు అసలు శిలువ వరకు వెళ్లకుండానే ఈ కొరడా దెబ్బల వేదనతోనే మరణించేవారు. 2 రకాల ద్రాక్షారసం. ద 2 కప్స్. శిలువపై యేసుకు 2 సార్లు ద్రాక్షారసం ఇవ్వడానికి ప్రయత్నించారు. మత్తు కలిగించేది. మొదట ఆయనకు గోలుమురతో కలిపిన ద్రాక్షారసం ఇచ్చారు. ఇది నొప్పులు తెలియకుండా మత్తు ఇస్తుంది. కాని యేసు తన శ్రమలను స్పృహతోనే అనుభవించాలని దానిని తిరస్కరించారు. దాహం తీర్చేది. ప్రాణం విడిచేముందు ఆయన దప్పిగొనుచున్నాను అన్నప్పుడు ఇచ్చిన చిరక వినెగర్ను మాత్రం ఆయన రుచి చూశారు. శిలువపై యేసు కాళ్ల అమరిక. ఆర్కియోలాజికల్ ఫైండ్. 1968లో యెరూషలేములోని గివాట్ హమిఫ్తార్లో దొరికిన ఒక పురాతన అస్థిపంజరం జెహోహనాన్ శిలువ వేయడం ఎలా జరిగేదో నిరూపించింది. దీనిలో ఒక భారీ మేకు నేరుగా మడమ ఎముక హీల్బోన్ గుండా వెళ్ళింది. దీనిని బట్టి యేసు కాళ్లను శిలువకు ముందువైపు కాకుండా శిలువ చెక్కకు ఇరువైపులా మడమల ద్వారా మేకులు కుట్టి ఉండవచ్చని కొంతమంది పరిశోధకులు భావిస్తున్నారు. ఇది శ్వాస తీసుకోవడాన్ని ఇంకా కష్టతరం చేస్తుంది.